జూలై మాసం 2026 సంవత్సరంలో మరి కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని చేస్తున్నప్పటికి కూడా, చూస్తున్నప్పటికి కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యం మాత్రం కొంచెం భంగం కలగవచ్చు. అంచేత మీరు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆహార నియమాలు పాటిస్తే మాత్రం ఆరోగ్యం అంతగా భంగం కలగదు. మీ యొక్క ఆరోగ్యం భంగం కలిగింది అని అంటే దానికి అలవాట్లు కారణమవుతాయి అన్నటువంటి విషయం మీరు కొంతవరకు అర్థం చేసుకోగలగాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా ఆ ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది మంచిది. గురువు ప్రస్తుతం కర్కాటక రాశిలోనే ఉన్నాడు, అంత మాత్రం చేత అంతా మంచి జరుగుతుంది, అన్ని శుభాలే అనుకోవటానికి వీల్లేదు. కొంతవరకు కొన్ని సమస్యలు మాత్రం ఎదురవుతున్నాయి. ప్రేమికుల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవ రాకుండా చూసుకోండి. ఇంట్లో ప్రశాంతంగా వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి లోటు, ఏదో ఒక రకమైనటువంటి అనర్థం మాత్రం చోటు చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్యన అనుకూల పరిస్థితులు ఉండేలా మీరు ప్రవర్తించాలి. పిల్లలు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. పెద్దలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా గౌరవంగా బ్రతికేలా చూసుకోండి. తప్పకుండా దైవాన్ని ప్రార్థించండి. శివారాధన అతి ముఖ్యం, హనుమాన్ చాలీసా అతి ముఖ్యం. ఆ తర్వాత ఏ రకమైనటువంటి పద్ధతిలోనూ మీరు అధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఆర్థిక పరిస్థితి కొంచెం ఒడిదొడుకులుగా కనపడుతోంది, అయినప్పటికీ కూడా పర్వాలేదు, గట్టిగా ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీరు ముందుకు నడిచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం గాయపడకుండా చూసుకోండి. మరి అది తీర్థయాత్రలకు కానీ, వ్యాపారాల కోసమే కానీ, ఉద్యోగం కోసం ఏదైతేనేమి ప్రయాణమే కాబట్టి కొంచెం తొందరపడకుండా ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. ఏదైనా ఆలోచించినప్పుడు వ్యాపార విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయండి. భాగస్వాములు ఎవరైనా కొత్తగా కలుస్తుంటే మాత్రం ఆ జాతకాలు మీకు కలిశాయా లేదా, వాళ్ళ యొక్క ఆలోచన తత్వం ఎలాగుంది, వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి, ఇవన్నీ ఒకసారి గమనించిన తర్వాత మాత్రమే అలాంటి భాగస్వాములను మీరు కలుపుకొని వ్యాపారాలు చేయండి. ఇకపోతే మరో విషయం, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మబద్ధంగా నడవకపోతే మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ కూడా అపవాదులు రాకుండా చూసుకోండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే. ఏమాత్రం అధర్మ బుద్ధిన ప్రవర్తించినా మీకు కలిగేటువంటి నష్టం, కష్టం అంతా ఎంత కాదని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. చలనచిత్ర రంగం కానీ, ఇతర గ్యాంబ్లింగ్ విషయాలు కానీ, స్పెక్యులేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో పనికిరావు అనే విషయం మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత కొత్తగా వస్తువులను కొనుగోలు మాత్రం చేయవద్దు. ఉన్నటువంటి డబ్బును పోగు చేసుకొని జాగ్రత్త పడండి. ఈ రకంగా మీరు నచ్చినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి టెన్షన్ లేదు.